మా పెద్దబ్బాయి హాస్టల్ నుంచి వచ్చాడని చెప్పాను కదా! ఏదైనా వాడికి నచ్చింది చేద్దాం అని, "ఏం చేయనురా" అని అడిగితే, "అమ్మ కాకరకాయ ఫ్రై చేస్తావా?" అని అడిగాడు. ఎవరైనా అలా అడుగుతారా? చికెనో, మటనో, ఫిషో, ఫ్రాన్సో అడుగుతారు గానీ, కాకరకాయ ఫ్రైకి కూడా ఇంత ఫ్యాన్ ఉంటారా? అని అనిపిస్తుందండి. కాకపోతే కాకరకాయ ఫ్రై వాడికి చాలా ఇష్టం. చిన్నోడేమో అస్సలు తినడు కాకరకాయ. అందుకని చెప్పేసి పెద్దోడి కోసం ఒక పక్కన కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. చిన్నోడి కోసం ఒక పక్కన కాలీఫ్లవర్ టమాటా కర్రీ అయితే వండుతున్నాను. మీరు కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకోవాలనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తున్నాను. తప్పకుండా మీకు అవసరమైతే చూడండి. ఇప్పుడొచ్చేసి కాలీఫ్లవర్ కర్రీ ఎలా వండుతున్నానో మీకు చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని, పాన్ పెట్టుకొని అందులో వాటర్ అయితే పోసా. వాటర్‌లోనే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసేసి వాటర్ బాగా మరిగిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్‌ని విడివిడిగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని అందులో వేసేసి ఒక్క 2 నిమిషాలు ఉడకనిచ్చా. 2 నిమిషాల తర్వాత స్టెయినర్‌తో కాలీఫ్లవర్‌నయితే పక్కకు తీసేసుకున్నా. వాటరు పాడబోసేసా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని, పాన్ పెట్టుకొని, అందులోని ఆయిల్ వేసుకొని, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు త్వరగా వేగడానికి ఉప్పు, కొద్దిగా కరివేపాకు ఇవన్నీ బాగా వేగిన తర్వాత, మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్‌ని కూడా ఇందులో యాడ్ చేసేసి, ఒక్కసారి అలా అలా కలిపేసి, మూత పెట్టి మరొక్క 2 నిమిషాలు మగ్గనివ్వండి. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి, అందులోని టమాటా ముక్కలు కట్ చేసుకున్నాను. అవి కూడా యాడ్ చేసేసా. వేసేసి ఉప్పు, కారం, పసుపు ఆల్రెడీ ఉప్పు వేశాను. సో, మీరు వెయ్యకపోతే గనక చూసుకొని వేసుకోండి. వేసేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టి టమాటా సాఫ్ట్‌గా అయ్యే వరకు మగ్గనివ్వండి. సాఫ్ట్‌గా అయ్యింది టమాటా అన్న టైంలో మూత ఓపెన్ చేసి మరొక్కసారి కలుపుకొని అందులోని కొద్దిగా వాటర్ వేసుకోండి. ఆల్రెడీ మన కాలీఫ్లవర్ ఉడికిపోయిన వల్ల పెద్ద ఎక్కువ వాటర్ పట్టదు. చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. చిన్నోడికి ఇష్టమైన కాలీఫ్లవర్, టమాటా ఒక పక్కన చేశాను. పెద్దోడికి ఇష్టమైన కాకరకాయ ఫ్రై ఒక పక్కన చేశాను. కాకరకాయకి కూడా ఫ్యాన్స్ ఉంటారని నాకు తెలీదండి. మీలో ఎంతమంది కాకరకాయ ఫ్యాన్స్? కాకరకాయ నాకు భలే ఇష్టం అని అంటే గనక నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకు తెలిసిన కాకరకాయ రెసిపీలు మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఇద్దరికీ ఇష్టమైనవి చేశాను గదా! ఎందుకు చేశానో తెలుసా? ఇద్దరు కూడా నాకిష్టం గదా! పిల్లలంటే తల్లికి ఇష్టమే కదండీ! ఎవ్వరైనా సరే కొంచెం కష్టపడినా సరే పిల్లలకి ఇష్టమైనవి చేసి పెట్టామంటే వాళ్ళు కడుపు నిండా తింటే అదేంటో మన కడుపు నిండిపోయినట్టు ఉంటుంది. అవునంటారా? కాదంటారా? నాకు కామెంట్ చేయండి మరి.